కొరివి మండలం మొదలగూడెం గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతమల్ల ప్రవీణ్ కుమార్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్నారు. ప్రవీణ్ ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు మరియు ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్స్, మహిళలకు 2500 మరియు గ్రామంలో అభివృద్ధి కోసం నేను తోడ్పడతానని, గ్రామ అభివృద్ధికి కోతుల బెడద మరియు ఇక మురికాలువలు, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ళు ముందుకు తీసుకుపోతానని హామీ ఇస్తున్నానండి. వీధి లైట్లు ముఖ్యంగా మరియు గ్రంథాలయము, యువకులకు గ్రంథాలయము ఏర్పాటు మరియు నీటి వసతి కల్పిస్తానని హామీ ఇస్తున్నానండి. గ్రామంలో ప్రతి ఒక్క పేదలకి మరియు ఆదుకుంటానని మనవి చేస్తున్నా. నేను ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని, ప్రజలకు గవర్నమెంట్ పథకాలు చేకూరుస్తానని అందరికీ హామీ ఇస్తున్నానండి. మీరు చెప్పండి, మీ ప్రవీణ్ కుమార్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ప్రవీణ్ కుమారు యువకుడు, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. తెలివైన పిల్లవాడు, ఉత్తముడు, ఓపిక ఉన్నది. మా గ్రామాన్ని అన్ని వేళలా ఆదుకొని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాడనేటువంటి నమ్మకంతో డాక్టర్ రామచంద్ర నాయక్ గారి యొక్క ఆదేశానుసారం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచడం జరిగింది. మేము అతని కోసము శాయశక్తుల కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామనేటువంటి ఉద్దేశంతో మేము తిరుగుతున్నాము. మీరు చెప్పండి, మీ స్వామిని ఎలా గెలిపించుకుని ప్రవీణ్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచారు, ఎలా ఉండబోతుంది గెలుపు? గెలుపు 100% గెలుపు కాంగ్రెస్. చింతమల్ల ప్రవీణ్ కుమార్ స్వామి 100% ఊర్లో మంచి తెలివైన నాయకుడు, మంచి ప్రజల్లో కలిసిమెలిసిగా చిన్న పెద్ద అని లేకుండా అందరినీ కలపబోయే గుణం ఆ స్వామి వచ్చేసి మంచి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మూలగూడెం గ్రామ ప్రజలు విజయవంతం చేస్తారు. 100% చేస్తారు. ప్రజల పక్షాన ఎప్పటికీ అందుబాటులో ఉండే నాయకుడు. మీరు చెప్పండి, ఎలా గెలిపించుకోబోతున్నారు మీ అభ్యర్థిని? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతమల్ల ప్రవీణ్ కుమార్. ఆయనకు వచ్చేసి గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి మూలగూడెం గ్రామ ప్రజలు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక యువకుడిని మేము మూలగూడెం గ్రామ ప్రజలు ఎంచుకున్నారు. ఒక యువకులు రాజకీయాల్లోకి రావాలని మా రామచంద్ర నాయక్ సార్ గారు ప్రోత్సహించారు. అదేవిధంగా సార్ ఆదేశానుసారంగా, రేవంత్ రెడ్డి సార్ ఆదేశానుసారంగా యువకులకు మాకు కూడా టికెట్ ఇచ్చారు. యూత్ ఆధ్వర్యంలో అయిన విలేజ్లో ప్రతి సమస్య వచ్చిన, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వచ్చిన, ప్రతి ఇంటికి వెళ్ళి ఒక సమస్య వచ్చింది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము తీర్చుకునేటట్టు విధంగా మేము తయారు చేస్తున్నాం. అదేవిధంగా చింతమల్ల ప్రవీణ్ ఒక యువకుడు, ఒక విద్యావేత్త, చదువుకున్న వ్యక్తి. అతనికి ఓటేసి మూలగూడెం గ్రామ ప్రజలు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను. ప్రవీణ్ గెలుపు కోసం ఏం చేస్తారు? గ్రామ పార్టీ అధ్యక్షుడిని చింతమల్ల ప్రవీణ్ గారిని పార్టీ తరఫున ప్రకటించిన ప్రవీణ్ని అదాక మెజార్టీ తోటి గెలిపించుకొని ప్రజలకు రామచంద్ర నాయక్ కాడికి తీసుకుపోయే బాధ్యత, ప్రతి వార్డు నెంబర్ని గెలిపించుకొని తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని కుతేకినట్టు చెప్తున్నాను. ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇచ్చినట్టు 6 గ్యారంటీలు కావచ్చు, గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, అభివృద్ధిలో నీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇతర సమస్యలు కూడా ఏదున్నా కానీ పూర్తి స్థాయిలో నేను అమలు చేస్తా, ప్రభుత్వం తరఫున కొట్లాడతా, తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం తమ లక్ష్యం అని చెప్పేసి ప్రవీణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సావంత వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.